నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలో వెంకటగిరి ఉమ్మడి కూటమి అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ రోడ్ షో నిర్వహించారు. స్థానిక సాయిబాబా దేవస్థానం వద్ద నుంచి పడమటి వీధి వరకు ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీడీపీ చల్లా రఘురామరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక యువత భారీగా బైక్ ర్యాలీతో కురుగొండ్ల రామకృష్ణకు స్వాగతం పలికారు. స్థానిక బస్టాండ్ సెంటర్లో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి జూన్ నెల 4వ తేదీతో కాలం చెల్లింది అని చెప్పారు. జగన్ను గద్దెదించేందుకు ప్రజలు ఊవిర్లూరుతున్నారని ఆయన పేర్కొన్నారు. కలువాయిలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన 1000 ఎకరాల భూమి కుంభకోణాన్ని బయటకు తీస్తాను అని, ఆయన భూములను అర్హత కలిగిన పేదలకు పంపిణీ చేస్తాను అని హామీ ఇచ్చారు. వైసీపీ పార్టీ కార్యాలయాలు మూతపడే రోజులు దగ్గర పడ్డాయి అని ఆయన జోస్యం చెప్పారు. కలువాయి మండలంలో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ప్రతి ఎకరాకు నీరు అందిస్తానని చెప్పారు. దీర్ఘకాలంగా రైతులు ఇబ్బంది పడుతున్న పొలంలోకి రోడ్డు మార్గాన్ని ఎమ్మెల్యే అయిన వెంటనే నిర్మిస్తానని తెలియజేశారు. ఈ నెల 13వ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థులైన తనకు సైకిల్ గుర్తుకు అలాగే ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ కమలం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కంగోటి నాగేశ్వరరావు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ గూడూరు వెంకటేశ్వర్లు, కలువాయి మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర నాయుడు, కలువాయి మండల టీడీపీ ఇన్ఛార్జ్ మోహన్ రావు, పెంచలకోన మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ రఘురామరెడ్డి, కలువాయి మాజీ సర్పంచ్ ఇందిర, మాజీ వైస్ ఎంపీపీ చాలా బుచ్చిరెడ్డి, కిషోర్ రెడ్డి, జగదల్ రాయుడు, శివారెడ్డి, సుందరయ్య యాదవ్, అన్ని గ్రామాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఈ విధంగా జన సమీకరణ ఎప్పుడు లేదని చెప్పని కూడా తెలియజేస్తారన్న. ఇరిగేషన్ లో కూడా సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా సరిచేసి పెట్టాలని చెప్పని కూడా తెలియజేస్తూ, తర్వాత ప్రతి ఎకరాకి నీళ్లు ఇవ్వాలనే కాన్సెప్ట్ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంది. ప్రతి ఎకరాకి ఇచ్చి తీరుతాం. అదేవిధంగా ప్రతి ఇంటికి తాగే నీళ్ళకి కొళాయి కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. 1000 ఎకరాల భూస్కామ్ ఉంది, 1000 ఎకరాల భూస్కాము. దాన్ని మొత్తం బయట లాగుతా. ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల రోజుల తర్వాత అని కార్యక్రమం స్టార్ట్ చేసి దాని బండారం బయట పెట్టి ఎవరైతే అడుగుంటారో వాళ్ళందరికీ పంచి పెడతారు. రోడ్లు లేకుండా దారుణంగా ఉన్నాయి. దాన్ని కూడా ఎంఆర్ఓ పెట్టుకొని రోడ్లు ఏర్పాటు చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తారన్నా. కాబట్టి మీరందరూ రేపు జరగబోయే మే 13వ తారీఖు ఎలక్షన్ మీ ఓటు, ఒక ఓటు కమలం గుర్తుకే ఎంపీ, 2వ ఓటు సైకిల్ గుర్తుకే, 1వ నెంబర్లో ఉంటుంది. సైకిల్ గుర్తు 1వ నెంబర్.